హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే ఫ్రంట్ పార్ట్ గురించి పూర్తి డీటెయిల్ వీడియో అయితే ఉంటుందండి. అయితే ఈ వీడియోలో మనకి షేప్ బెల్ట్ అనేది క్లాత్ సరిపోనప్పుడు వేరే కలర్ క్లాత్తో ఎలా వేసుకోవాలి, ఆ క్లాత్ అనేది లోపలికి పోయే విధంగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది పూర్తి డీటెయిల్గా ఉంటుంది. అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఈ వీడియోలో అయితే క్లారిఫై అవుతుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోని. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది సరిపోనప్పుడు ఇలా ఈ సేమ్ కలర్ క్లాత్ ఉండదు కదా మన దగ్గర, వేరే క్లాత్ అయినా సరే కట్ చేసుకున్నప్పుడు అవి పైనకి రాకుండా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే ఫ్రంట్ పార్ట్ ఇలా జాయిన్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఇలా పట్టేసుకోవాలి. మనకి కరెక్ట్గా మధ్యలో పెట్టుకొని మెయిన్ డాట్ అయితే వేసుకోవాలి. మెయిన్ డాట్ వేసేటప్పుడు ఇంకా మీకు డౌట్ ఉంటే ముందుగా కటింగ్ చేసేటప్పుడు 2.5 ఇంచ్ అయితే పెట్టుకుంటాం కదా, అలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా వేసుకోవాలండి. మెయిన్ డాటు వెడల్పు వచ్చేసి మనకి 2 ఇంచెస్ అలా ఉండాలి. మనకి ఫోల్డింగ్ మీద 1 ఇంచ్ అలా పెట్టేసుకుంటే ఓపెన్ చేసినప్పుడు 2 ఇంచెస్ అలా వస్తుంది కదా, అలా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత పొడవు వచ్చేసి 2.5 ఇంచులు అయితే తీసుకోవాలండి. అది సైజుని బట్టి అయితే బ్లౌజ్ సైజుని బట్టి ఉంటుందండి, చెస్ట్ సైజుని బట్టి. ఇదైతే పెద్ద సైజు బ్లౌజు. నేను 2.5 ఇంచులకైతే మార్కింగ్ వేసుకోకున్నా సరే ఇలా మనం 2.5 ఇంచుల వరకు అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. లేదంటే మీరు మార్కింగ్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నా పర్లేదు. మనం మెయిన్ డాట్స్ వేసేటప్పుడు ఖచ్చితంగా డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. అలా వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదంటే ఇలా విప్పుకొని పోతాయి అన్నమాట, కుట్లు అనేవి విప్పుకపోయే ఛాన్స్ ఉంటుంది. మెయిన్ డాట్ వేసిన తర్వాత మనకి ఫ్రంట్ డాట్ కూడా వేసుకోవాలి. ఫ్రంట్ డాట్ అనేది మనం 1/2 ఇంచుతో వేస్తే మనకి డబల్ ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ అయితే ఉంటుందండి. పొడవు వచ్చేసి మనం 2.5 3 ఇంచుల వరకు అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి సంక డాట్ అంటారు కదా, ఆర్మ్ దగ్గర నుండి ఇలా మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదండి, మెయిన్ డాట్ని బేస్ చేసుకొని ఇలా క్రాస్గా సంక డాట్ వరకు పట్టేసుకొని ఇలా కరెక్ట్గా వేసుకోవాలండి. ఈ డాట్ వేయడాన్ని బట్టి మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. మెయిన్ డాట్ ఇలా సంక డాట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇది కూడా మనకి 1/2 ఇంచు వెడల్పు ఉండేలాగా వేసుకొని లెంత్ అనేది చెస్ట్ పొడవును బట్టి అయితే వేసుకోవాలండి. 3.5 ఇంచుల వరకు అలా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి షేప్ అనేది ఇలా పెట్టి చూసుకోవాలి, పర్ఫెక్ట్గా వస్తుంది. సైజు బ్లౌజుని బట్టి అయితే వేసుకోవాలండి. ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజు, 39 ఇంచెస్ ఉంటుందన్నమాట చెస్ట్ అనేది. అలాగే సేమ్ ఇంకొకటి కూడా ఇలాగే వేసుకోవాలి. ఇలా మనం నార్మల్గా స్టిచ్చింగ్ చేసిన దానికి వీడియో తీసుకుంటూ స్టిచ్చింగ్ చేసిన దానికి డబల్ టైం అయితే పడుతుందండి. అలా ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ చెక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు కావాలనుకుంటే ఏ సైజు బ్లౌజ్ అయినా కట్టింగు స్టిచ్చింగు, అలాగే లాంగ్ ఫ్రాకు లెహంగా కట్టింగ్ స్టిచ్చింగ్ కావాలన్నా కూడా నాకైతే మెసేజ్ చేయండి. నేను దానికి సంబంధించిన కట్టింగ్ స్టిచ్చింగ్ అయితే వీడియో పోస్ట్ చేస్తానండి. ఇంకా మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇలా అయితే మనం చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ ఉంటుంది కదా, షేప్ బెల్ట్ని స్టిచ్చింగ్ అయితే చేసుకుందామండి. మనకి సేమ్ కలరు లైనింగ్ అయితే ఇచ్చేటప్పుడు కొందరు 80 కటింగ్ అలా ఇస్తూ ఉంటారు. అదైతే మనకి లైనింగ్ సరిపోదు కదా, డబల్ లేయర్ వేస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందన్నమాట. షేప్ బెల్ట్ డబల్ లేయర్ ఉండాలి ఖచ్చితంగా. అలాంటప్పుడు మనం వేరే కలర్ క్లాత్ వేసుకున్నా సరే, ఇంకా కొంచెం మందం క్లాత్ ఏదైనా సరే వేసుకోవచ్చు. అలా వేసుకున్నప్పుడు ఆ క్లాత్ అనేది మనం పైన పెట్టుకోవాలి. పైన పెట్టుకొని ఇలా చూపించినట్టుగా ఆపోజిట్లో పెట్టుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ వేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఏ కలర్ క్లాత్ పెట్టుకున్నా కూడా కనిపించదన్నమాట. కొంచెం డెలికేట్గా కనిపిస్తుంది అనుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉన్న క్లాత్ తీసుకొని పైన మనకి మెయిన్ క్లాత్కి సంబంధించిన లైనింగ్ పెట్టుకొని తర్వాత కొంచెం డిఫరెంట్ కలర్ ఉన్నది కింద పెట్టుకొని కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే మనకి ఈ క్లాత్ అనేది లోపలికి వెళ్ళేలాగా ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనకి పైనుండి అయితే లైనింగ్ మీద ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలండి. అప్పుడు మనకి కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అనేది కటింగ్ చేయకుండా లోపలికి పెట్టుకుంటే ఇంకొంచెం మనకి స్టిఫ్నెస్ అనేది వస్తుందన్నమాట. షేప్ బెల్ట్ ఇలా చూపిస్తున్నాను కదా, అలాగే ఉంచేసుకొని లోపల నుండి ఇలా పైనుండి లైనింగ్ పైనుండి అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలండి. అలా వేసుకుంటే మనకి పైన షేప్ బెల్ట్ పైన అనేది స్టిచ్చింగ్ కనబడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడా మనకి మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా చూసుకోవాలన్నమాట. లేదంటే మనకి లైనింగ్ అనేది కిందికి కనిపిస్తే లుక్ అనేది పోతుంది. ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
ఇలా చూడండి, ఇలా పెట్టుకుంటే మనకి బయటికి కనిపిస్తుంది. ఇలా ఎక్స్ట్రా ఉండేలాగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనకు మొత్తము ఒకసారి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. లాంగ్ కుట్టు పెట్టుకొని మొత్తం స్టిచ్చింగ్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కటింగ్ చేసుకోవాలి. ఇది ఎక్కువగా స్టార్టింగ్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి లైనింగ్ అనేది బయటికి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే వీడియో అనేది పూర్తిగా డీటెయిల్స్గా తీస్తున్నాను. ఎవరైనా స్టార్టింగ్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైనా సరే, లేదంటే లైనింగ్ బయటికి కనిపిస్తుంది అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. చాలా నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకుంటే షేప్ బెల్ట్ అయితే రెడీ అవుతుందండి. అలాగే షేప్ బెల్ట్ అటాచ్ చేయడం కూడా చూపిస్తాను. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత మన షేప్ బెల్ట్ అనేది ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. స్టార్టింగ్లో చేసే వాళ్ళకి మనకి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు సమానంగా రాదన్నమాట. అలాంటప్పుడు ఈ టిప్ అనేది ఫాలో అయ్యి స్టిచ్చింగ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. మనము క్రాస్గా పెడతాము కదా, కొంచెము బయటికి ఉండేలాగా షేప్ బెల్ట్ అనేది కొంచెం బయటికి ఉండేలాగా ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం పైనుండి అయితే స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. కింద మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ అనేది మనకి సైడ్ కుట్ల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. లోపలికి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత పైనుండి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. అలాగే మనకి షేప్ బెల్ట్ అనేది కనిపించకుండా లోడింగ్ స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చండి. అది కూడా మళ్ళీ వీడియోలో అయితే నేను పెడతాను. ఇప్పుడైతే నార్మల్గా బేసిక్ అందరికీ తెలుసుకోవడం కోసం ఇలా అయితే పెట్టాను. ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలాగే చూసుకొని డబల్ స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి. ఇలా చూడండి, పర్ఫెక్ట్గా వస్తుందండి. అలాగే పైనుండి ఇంకొక స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి. ఖచ్చితంగా బ్లౌజ్ కుట్టేటప్పుడు డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. మనకి కొంచెం స్టిచ్చింగ్ వచ్చినా సరే ఇలా వేసుకునేటప్పుడు చూసుకుంటూ లోపలికి ఉంటే మొత్తం సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇంకొకటి కూడా సేమ్ అలాగే జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు పైనుండి చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైనుండి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి మెయిన్ డాట్ అనేది ఉబ్బినట్టుగా ఇలా ఎత్తినట్టు రాకుండా నీట్గా వస్తుందండి. ఈ టిప్ ఫాలో అయ్యి స్టిచ్చింగ్ చేయండి. చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ మనకు బ్లౌజ్ మొత్తం సెట్ అయినా సరే ఫ్రంట్ పార్ట్ లూజ్ రావడము, లేదంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా రాకుంటే మొత్తం బ్లౌజ్ అనేది ఖరాబ్ అవుతుంది. అందుకనే ఇలా అయితే చూసుకోవాలి. ఇప్పుడు మనము రెండు ఒకసారి పెట్టుకొని చూసుకోవాలండి, సమానంగా వచ్చిందా రాలేదా అని. ఇలా సమానంగా రాకుంటే మనకి ఎక్కడ ఇప్పుడు షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్చింగ్ వేయాలా, లేదంటే మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ దగ్గర స్టిచ్చింగ్ వేయాలా చూసుకొని ఇలా చిన్నగా స్టిచ్చింగ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒకసారి పెట్టి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే జాయిన్ చేసుకోవాలి. అది ఇప్పుడైతే చూపిస్తలేనండి, వీడియో అనేది లెంతీ అవుతుంది కదా. ఇలా వేసుకొని పెట్టుకొని చూసుకోవాలి. ఇలా అయితే స్టిచ్చింగ్ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ మెథడ్లో ఒకసారి స్టిచ్చింగ్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.